హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటంటే థింగ్స్ ఐ బాట్ ఫ్రమ్ బృందావన్ అండ్ అయోధ్య. రీసెంట్గా బృందావన్ అండ్ అయోధ్య ట్రిప్కి వెళ్ళాం, చాలా బాగా జరిగింది. సో ఏమేమి తీసుకొచ్చామో మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చి ఈ ఉయ్యాల చూస్తున్నారు, ఎంత క్యూట్గా ఉందో. చిన్ని కృష్ణుడు రాధా, కృష్ణాష్టమికి ఇలాంటివన్నీ హ్యాంగ్ చేస్తే బాగుంటుంది. ఇది జస్ట్ 100 రూపీస్కి అయితే ఇచ్చారు. అండ్ బన్కీ బిహారీ టెంపుల్ బయట షాపింగ్ దగ్గర తీసుకున్నాము ఫస్ట్ అది. అండ్ కృష్ణుడి విగ్రహం కేయడానికి ఇలాంటి చూడండి క్యూట్ అవుట్ఫిట్స్. ఇదైతే ఒక్కటి జస్ట్ 20 రూపీస్. ఎన్ని వెరైటీస్ అమ్ముతున్నారో, కలర్ఫుల్గా చాలా బాగున్నాయి, డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. అండ్ ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, కృష్ణుడు గోవు, చాలా బాగుంది. సో బృందావన్ నుంచి గుర్తుగా ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. అండ్ కృష్ణుడికి వేయడానికి ఒక నెక్లెస్ కూడా పూసలతో బాగున్నాయి. అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 20 రూపీస్కి ఇచ్చారు. ఇప్పుడు విగ్రహాలు కానీ స్టాచ్యూ కానీ పెట్టడానికి ఈ వెల్వెట్ క్లాత్ అయితే తీసుకున్నాం. బాగా డిజైన్ అయితే వచ్చింది, రెడ్ గోల్డ్ ఫొటోస్కి బాగా వస్తుంది. ఇలా 2 సైజెస్లో తీసుకున్నాం. ఇది వచ్చి 80 రూపీస్ అండ్ ఇది వచ్చి 50 రూపీస్ మాత్రమే. బాగుంది, స్టాచ్యూ పెట్టి కృష్ణాష్టమికి డెకరేట్ చేసి పెడితే బాగుంటుంది. సో ఇవి అయితే తీసుకొచ్చాము. అండ్ తర్వాత ప్రేమ్ మందిర్ బయట మాకైతే ఈ క్యూట్ పీకాక్స్ కనిపించాయి. ఇవైతే 100కి 2 అని అన్నారు, బాగా అనిపించి తీసుకున్నాము. కలర్స్ కూడా బాగున్నాయి అండ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మేమైతే ఈ 4 పీకాక్స్ తీసుకున్నాం డిఫరెంట్ కలర్స్లో ప్రేమ్ మందిర్ బయట. అండ్ నందగావ్కి వెళ్ళాము. అక్కడ కృష్ణుడు చిన్నప్పుడు చాలా ఇయర్స్ ఉండేవాళ్ళు, పెరిగిందంతా అక్కడ కొన్ని ఇయర్స్ ఉన్నారనమాట. చాలా మెమరీస్ ఉన్నాయి నందగావ్లో. అక్కడి నుంచి నేను ఈ బ్రేస్లెట్ తీసుకున్నాను. ఇక్కడ నెమలికలు కూడా ఉన్నాయి, క్యూట్ బ్రేస్లెట్. అండ్ ఇవి వచ్చి కాశ్మీరీ బ్యాంగిల్స్. అండ్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. ఈ ఇయర్ రింగ్లో ఒక నెమలిక, ఫ్లూట్ అండ్ కృష్ణుడు రాధా, ఎంత డీటెయిలింగ్, ఎంత బాగుందో ఒకసారి చూడండి. అండ్ ఇది కూడా జస్ట్ నాకు తెలిసి 100 రూపీసే, చాలా తక్కువ షాపింగ్, లైక్ 150, 200కే దొరుకుతాయి. అండ్ ఇంకో ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. యాక్చువల్లీ నాకు పడిపోయాయి బ్రౌన్ శారీకి, అందుకే అప్పటికప్పుడు కానీ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇంత ఎక్కువ జ్యువెలరీ అయితే తీసుకోలేదు, ఇంత తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఈసారి బృందావన్ చంద్రోదయ మందిర్ వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. వాళ్ళు ఏమేమి ఇచ్చారో చూపిస్తాను. ఫస్ట్ మాకు ఒక బుక్ ఇచ్చారు. అండ్ ఆ బుక్తో పాటు ఇదైతే ఖచ్చితంగా చూపించాలి మీకు, ఈ ఫ్రేమ్, గ్లాస్ ఫినిషింగ్ కృష్ణుడు రాధా. సో బృందావన్ చంద్రోదయ మందిర్లో కృష్ణుడు రాధా ఇలా ఉంటారు, ఎంత బాగుంది కదా. గ్లాస్ ఫినిషింగ్ ఫ్రేమ్ చూడండి, వెనకలు కూడా వెల్వెట్తో ఇచ్చి మంచి ఫ్రేమ్ ఇచ్చారు. ఈ ఫ్రేమ్తో పాటు బెస్ట్ థింగ్ ఏంటంటే భగవద్గీత అసలు వాళ్ళ ఐడియాకి మెచ్చుకోవచ్చు. ఎంతో మంచి గిఫ్ట్స్ ఇచ్చినందుకు, ఫోటో ఫ్రేమ్ కానీ, భగవద్గీత కానీ, బుక్స్ కానీ, దాంతోపాటు అగరబత్తి స్మెల్ చాలా బాగుంది. అండ్ ఇంపార్టెంట్ నా ఫేవరెట్, దర్శు ఫేవరెట్ స్వీట్ బాక్స్. ఇది బృందావన్ మహాప్రసాదం. ఏం స్వీట్స్, కాజు స్వీట్స్ ఇచ్చారు, టేస్ట్ బాగున్నాయి. స్వీట్స్తో పాటు మాకు ఒక మిక్స్చర్ ప్యాకెట్ కూడా ఇచ్చారు. ఇవన్నీ కాకుండా పూజ జరుగుతున్నప్పుడు ప్రభుజీ మాకైతే ఈ శాల్వాలు కప్పారు. నాకొకటి, దర్శుకొకటి. శాల్వా మీద రాధే అని రాసింది. ఇట్ ఈస్ సో స్వీట్. ఇది హారతి అయిన తర్వాత మాకైతే ఈ శాల్వాలు కప్పారు. అండ్ నందగావ్ గురించి చెప్పా కదా, మర్చిపోయాను. అక్కడ గోసేవాకి డొనేషన్ చేస్తే ఈ శాల్వా అయితే ఇచ్చారు. సో అండ్ ఇది ఎలా మర్చిపోతాను, ఈ జపమాల బ్యాగ్స్ ఇచ్చారు. సో నాకొకటి, దర్శకొకటి. జపమాల బ్యాగ్లో ఒక జపమాల ఇచ్చారు. దీనిలో 108 ఉంటాయి. సో 108 టైమ్స్ ఒక్కొక్క బీడ్ మార్చుకొని హరే రామ హరే కృష్ణ జపం చెప్పి ఒక్కొక్క బీడ్ మూవ్ చేయాలి. అండ్ ఈ ఫింగర్ యూస్ చేయకూడదు. ఈ ఫింగర్తో ఇక్కడ పెట్టుకొని ఒక్కొక్క మంత్రం అయిపోయాక ఒక బీడ్ మూవ్ చేయాలి. అలా 108 టైమ్స్ చెప్తే ఇట్స్ కౌంటెడ్ యాజ్ 1 మాల అనమాట. సో రోజుకు ఒక్క మాల అన్న చేయాలి అని మాకు చెప్పి ఇచ్చారు. సో ఎక్సైటెడ్, వి విల్ డూ. సో ఇది జపమాల అండ్ జప బ్యాగ్స్. తర్వాత యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా నేను వెళ్ళాను బృందావన్ చంద్రోదయ మందిర్కి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు ఈ కృష్ణ బుక్ ఇచ్చారు. ఈ కృష్ణ బుక్తో పాటు ఇంకో ఫోటో ఫ్రేమ్ ఇచ్చారు, సేమ్ బృందావన్ చంద్రోదయ మందిర్ది. ఈ ఫ్రేమ్ కూడా చూడండి, చాలా బాగుంది. ఐ థింక్ ఇది గ్లాస్ ఫినిష్ అనుకుంటా. సో ఇప్పుడు నాకైతే చాలా మెమరీస్ ఉన్నాయి ఆ టెంపుల్ నుంచి, ఫోటో ఫ్రేమ్స్ కానీ, బుక్స్ కానీ, ఇవన్నీ. అండ్ అక్కడ ఉన్నప్పుడు ఆ ప్రోగ్రాంలో మాకు ఈ ఐడి కార్డ్ అయితే ఇచ్చారు, సో దట్ మేము ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు. దీని మీద డిస్టింగ్విష్డ్ విజిటర్ అని రాసింది. సో దిస్ ఇస్ ఫ్రమ్ బృందావన్. నెక్స్ట్, సో బృందావన్ అయిపోయింది. అయోధ్య నుంచి ఏమేమి తీసుకొచ్చాము చూపిస్తాను. అయోధ్యలో 1 డేనే ఉన్నాం, బట్ చాలా మెమరీస్. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. రామ్ జన్మభూమి అయోధ్య మందిర్. ఈ స్టాచ్యూ, లైక్ ఫెల్ ఇన్ లవ్ విత్ ద స్టాచ్యూ అనమాట.
ఈ స్టాచ్యూ ఒక్కటే ఉంది. మినిమం ఒక 15-20 షాప్స్ పైన అడుగుంటాము. ఎక్కడా లేదు. నాకు ఇది స్టోన్ అనమాట. ఈ ఫినిషింగ్ కానీ, వెయిట్ కానీ చాలా 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 నచ్చింది నాకు. ఇది ఒక్క స్టాచ్యూనే ఉంది. నా కోసమే రాసి పెట్టుంది అన్నట్టు అనిపించింది. వెంటనే ఇంట్లో పెట్టాలి. అండ్ ఇది నాకని తీసుకున్న ఇంకేవి లేవు కాబట్టి ఇలా డెకరేట్ అంతా చేస్తున్నారు. పెయింటింగ్స్ వేసి మాల అంతా వేస్తున్నారు. ఇది ఫ్యామిలీకి అని కొన్ని తీసుకున్నాము. అండ్ ఆ టెంపుల్లో మాకైతే ఈ ప్రసాదం అయితే ఇచ్చారు. ఇది ఏమంటారు దీన్ని, షుగర్ క్యాండీ వైట్గా వస్తాయి కదా అవి. అండ్ కొన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాం అయోధ్య నుంచి. ఇది 100 రూపీస్ అండ్ ఇవైతే జస్ట్ 20 రూపీస్. ఇలాంటి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కొన్ని తీసుకున్నాము. సో ఇవి అయోధ్య నుంచి. అండ్ ప్రసాదాలు అక్కడ చాలా ఫేమస్, ఈ నువ్వులు అండ్ కల్కండ. సో ఈ ప్రసాదం కూడా తీసుకున్నాం ఫ్యామిలీకి ఇవ్వడానికి అయోధ్య నుంచి. సో గైజ్ ఇవే తీసుకొచ్చాము మేము అయోధ్య అండ్ బృందావన్ నుంచి. ఈసారి మీరు వెళ్ళినప్పుడు ఇవి అన్నీ షాప్ చేయండి, ఇంకా చాలా తీసుకురండి. ఇట్స్ అ గ్రేట్ ట్రిప్. అండ్ ఆ ట్రిప్ గురించి అన్నీ ఏమైనా డీటెయిల్స్ కావాలంటే యూ కెన్ ఆస్క్ మీ, ఐల్ బీ హ్యాపీ టు ఆన్సర్ యూ. Hope you like this video. Please subscribe, like, share. Thank you. Bye.